గాదే సాయికృష్ణ కేసులో అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సాయికృష్ణ కేసును సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలన్న పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మరోవైపు సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఏపీ పోలీసుల అధికార దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో కీలకంగా మారిన ఇద్దరు కానిస్టేబుళ్లు అదృశ్యం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాదే సాయికృష్ణ కేసులో కీలక పరిణామం నెలకొంది. సాయికృష్ణ కేసును సిబిఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఆయన తల్లి విజయలక్ష్మి. స్వతంత్ర సంస్థ దర్యాప్తు సైతం కోర్టు పర్యవేక్షణలో ఉండేలా చూడాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరపనుంది హైకోర్టు. సాయికృష్ణ కేసులో వేసిన ఈ అనుబంధ పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. నిందితులుగా ఉన్న పోలీస్ సిబ్బంది ఈ కేసును విచారిస్తే న్యాయం జరగదని పేర్కొన్న ఆమె ఉన్నతాధికారులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కస్టడీ మరణం జరిగితే 7 రోజుల్లో స్పందించాల్సిన కమిషనర్ 40 రోజులైనా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం ఇందులో భాగస్వాములుగా ఉన్నా కేవలం సిఐ నాగరాజును మాత్రమే సిట్ విచారించడాన్ని విజయలక్ష్మి తప్పుబట్టారు. తన కొడుకు అదృశ్యమై 45 రోజుల తర్వాత కేసు నమోదు చేయడం వెనుక సాక్ష్యాలు తారుమారు చేసే కుట్ర ఉందని ఆరోపించారు. తన కుమారుడు ఏ పరిస్థితుల్లో మాయమయ్యాడనే విషయాన్ని కోర్టుకు నివేదించడంలో సిట్ అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సాయికృష్ణ కేసును సిబిఐ లేదా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోరారు విజయలక్ష్మి. సాయికృష్ణ లాకప్ డెత్ కేసుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. రక్షకులే భక్షకులుగా మారి ప్రాణాలు తీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కస్టడీ మరణాన్ని దాచేందుకు శవాన్ని మాయం చేసిన ఘటనపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ అమానవీయ ఘటనపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ డీజీపీ విజయవాడ పోలీస్ కమిషనర్కు అత్యవసర నోటీసులు జారీ చేసింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో డిలీట్ చేసిన సీసీ ఫుటేజ్ రికవరీకి తీసుకున్న చర్యలు, మృతుడి అస్థికలు వెలికి తీయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని నోటీసుల్లో పేర్కొంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి రక్షణ కల్పించి బాధిత కుటుంబాలకి ఇచ్చిన పరిహారం వివరాలను అందజేయాలని ఆదేశించింది ఎన్హెచ్ఆర్సీ. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజుకు ప్రధానంగా సహకరించిన 3 వ్యక్తులపై సిట్ అధికారులు దృష్టి సారించారు. నాగరాజు సన్నిహితుడు ఒకరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనకు సహకరించిన 2 హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. సిట్ అధికారులు వీరిని విచారించేందుకు వెళ్లేసరికి వారు తప్పించుకున్నారు. అయితే అసలు నిజాలు వెలుగులోకి రాకుండా పోలీసు పెద్దలే వారిని అజ్ఞాతంలోకి పంపారని పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.